జాతరకు రండి మాజీ సీఎం కేసీఆర్కు మంత్రుల ఆహ్వానం. మేడారం రావాలని కోరిన సీతక్క కొండ సురేఖ. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఆహ్వాన పత్రిక అందజేత ప్రసాదం నూతన వస్త్రాల బహుకరణ. ఆలయ నిర్మాణ పనులపై ఆరా తీసిన బీఆర్ఎస్ అధినేత. మేడారం మహాజాతరకు రావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను మంత్రులు సీతక్క కొండ సురేఖలు ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు. గురువారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో కేసీఆర్ను మంత్రులు కలిశారు. ఈ సందర్భంగా సీతక్క కొండ సురేఖలకు మాజీ ఎంపీ సంతోష్రావు ఆత్మీయంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు ఇద్దరు కలిసి కేసీఆర్ను ప్రత్యేకంగా కలిసి జాతరకు సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. జాతరకు తప్పకుండా రావాలని కేసీఆర్ ఆయన సతీమణి శోభమ్మను కోరారు. ఆలయ ప్రసాదమైన బంగారం నూతన వస్త్రాలను కేసీఆర్ దంపతులకు బహుకరించారు. అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మేడారం ఆలయ నిర్మాణ పనులపై ఆరా తీశారు. మిగతా 4వ పేజీలో ఉంది. అంటే ఇట్లాంటివి కొంత ఏంటంటే ప్రజల్లో ఒక మంచి భావనను, ఎంత కోపాలు ఉండని ఏదైనా ఉండని రాజ్యాంగం ప్రకారంగా అందరు కలిసి ఉండాలి, పార్టీలు రాజకీయం వరకే ఉండాలి, ప్రజలంతా ఒకటే అనే నినాదాన్ని కొంత వీళ్ళు పాటిస్తున్నారు. సరే, కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఈ పనులు ఏవైతే ఉన్నాయో అది కొంత ఎవరు అవునన్నా కాదన్నా మెచ్చుకోదగ్గ విషయాలే. మొన్న అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ రావడాన్ని స్వాగతించి ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వడం కావచ్చు, దాని తర్వాత ఇవాళ ఇంటికి వెళ్ళి జాతరకు ఆహ్వానించడం కావచ్చు, ఇవంతా కూడా రాజకీయ కోణంలో చూడద్దు. కొంత మనం కూడా మంచి చెడు ఇలా అన్నదమ్ములు కూడా చాలా సందర్భాల్లో గొడవ పడతారు. ఇట్లాంటి ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఏదో ఒక సందర్భంలో పోయి పలకరిస్తే ఆ కోపాలు ఆ పగలు తగ్గి మనుషుల మధ్యలో ప్రేమలు పెరుగుతాయి, ప్రేమ వంచాలి. ఎందుకంటే ఈ రెండు పార్టీల కార్యకర్తలు ఎట్లా ఉంటారంటే వాళ్ళకి ఏదో భూమి దుష్మన్ ఉన్నట్టు చాలా శత్రువులుగా మారిపోతారు కొన్ని సందర్భాల్లో. ఇవి చూసన్నా ఆ కార్యకర్తలు మారాలి. నాయకులు ఎప్పుడొకటే, మనమే వేరు అని చెప్పి చూసుకుంటాం. సో దయచేసి ఆ దిశగా వెళ్ళదు. ఇట్లా ఇవ్వడానికి కూడా స్వాగతించాలి. ఖచ్చితంగా ఆయన కూడా ఈ రాష్ట్రం కోసం పోరాటం చేసిన వందల మందిలో ఆయన ఒకరు. ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. అవునన్నా కాదన్నా ఆహ్వానం తెలపడం చాలా సంతోషదాయకం. పనులు ఏ దేశాలో ఉన్నాయో మంత్రులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేసీఆర్ సతీమణి శోభమ్మ మంత్రులు సీతక్క కొండ సురేఖలకు బొట్టు పెట్టి నూతన వస్త్రాలను బహుకరించారు. ఆడబిడ్డలుగా కేసీఆర్ను ఆహ్వానించాం. మంత్రి సీతక్క మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల సమయంలో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు స్వయంగా మేడారం మహాజాతర ఆహ్వానం అందజేస్తున్నామన్నారు. ఈ సమయంలో కేసీఆర్ను కలుసుకునే అవకాశం రాలేదని, అందుకే స్వయంగా ఫామ్ హౌస్కు వచ్చి ఆహ్వానించామని పేర్కొన్నారు. మేడారం మహాజాతర సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునే ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర అని సీతక్క పేర్కొన్నారు. ఆదివాసీ బిడ్డలుగా పుట్టిన సమ్మక్క సారలమ్మ జాతర రాజకీయాలకు ప్రాంతాలకు అతీతంగా అందరి కోరికలు తీర్చే మహా పండగ అని తెలిపారు. ఇది రాజకీయాలు మాట్లాడుకునే సమయం కాదని, రాష్ట్ర పండుగ ఎప్పటి నుంచో నిర్వహించుకుంటున్న జాతర అని స్పష్టం చేశారు. ఆడబిడ్డలుగా తాము కేసీఆర్ను ఆహ్వానించామని, ఆయన ఆహ్వానాన్ని సానుకూలంగా స్వీకరించి జాతరకు వస్తానని చెప్పడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ములుగు డీసీసీ అధ్యక్షుడు పెడకుల అశోక్, సిద్దిపేట డీసీసీబీ అధ్యక్షురాలు ఆకాంక్ష రెడ్డి తదితరులు పాల్గొన్నారని చెప్తా ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ సంతోషం. ఇట్లాంటి వాతావరణం, శాంతియుత వాతావరణం రాష్ట్రంలో నెలకొనాలి. రాజకీయ నాయకుల మధ్యలో ఎట్లాంటి విభేదాలు ఉన్నా సరే రాష్ట్రంలో ఉండే ఎప్పటికీ నిర్వహించేటువంటి పండుగ ఇది. ఇట్లాంటి సందర్భంలో అందరూ సమానమే, అందరూ ఒకరిని ఒకరు ఆహ్వానించుకోవాలి అని చెప్తా ఉన్నాం.